ఓం శ్రీ సాయిరాం. నా పేరు పడగ రాజన్. గత 38 ఏళ్ల నుంచి స్వామివారి సేవాదులు కూడా చేస్తూనే ఉన్నాను. రీసెంట్‌గా మొన్న కూడా ప్రాణోత్సవాలకెళ్ళి సర్వీస్ చేసి వచ్చాను సాయిరాం. ఫుడ్ కోర్ట్‌లో చేశా. 2 డేసే సాయిరాం. మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. కుటుంబం అంతా సత్యసాయి ఫ్యామిలీయే. ముఖ్యంగా చెప్పాలంటే 1985, 86 ఆ టైంలో ఇక్కడ మందిరం లేదు. అసలు అశ్వరావుపేట సత్యసాయి సేవా సమితి లేదు. అప్పట్లో ఒక ప్రేమ గారని చెప్పేసి, అమ్మని అమ్మగారని చెప్పి ఇద్దరు ఉండేవాళ్ళు భక్తులు. వీళ్ళిద్దరూ సత్తుపల్లి వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు ఉండేది. గురువారం భజన కోసం ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళు. వెళ్తుంటే ఒక్కో టైంలో రాత్రిపూట మిస్ అయిపోతే బస్సు ఒక జనాలకి ఆళ్ళు రాలేక అక్కడే ఉండి పడుకొని మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే వచ్చేవాళ్ళు. అప్పుడు రాంప్రసాద్ గారని చెప్పేసి ఎస్‌బీహెచ్ మేనేజర్ గారు ఖమ్మం ఆయన సత్తుపల్లి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చారు. వారన్నారు, "మీరు ఇక్కడ రావటం ఏంటమ్మా? మీ ఊర్లోనే ఆంజనేయ స్వామి గుడి గారో ఎక్కడో రామాలయంలోనో కూర్చొని అక్కడ స్టార్ట్ చేయండి. స్వామి మీ దగ్గరికొస్తారు" అని ధైర్యంగా ఘంటాపథం చెప్పారు. అలా చిన్న విత్తేసారు. ఆ విత్తు ఆంజనేయ స్వామి గుడిలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి దగ్గరలో ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళకొచ్చేటకల్లా చిన్న చుట్టలేసుకొని ఒక స్థలం కొనుక్కుంటే స్థలం అన్వేషణ చేశారు. ఎక్కడెక్కడో చూసారు. ఎక్కడ సెట్ అవ్వలే. ఆఖరికి మన కొడైకెనాల్‌లో ఉన్న స్వామి నిలయంలాగా అశ్వరావుపేట కోనేరు చెరువు ఉంది కదా! అక్కడ చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటది. ఆ స్థలం దొరకటం, అందులో చిన్న చుట్టీలేసుకోవటం, 2 ఏళ్లలో అదే మందిరం స్టార్ట్ చేయటం, ఎన్నో కార్యక్రమాలు. అట్లా ఒక్కొక్క భక్తులు రావటం, ఒక్కొక్కళ్ళు ఎళ్ళటం మంచి అక్కడ రూపాయి ఉండదు. ఈరోజు ఈ కార్యక్రమం చేయాలంటే 10,000 కార్యక్రమం 5 నిమిషాల్లో అయిపోద్ది. అలా ఎన్నో కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలోనే ఒక టాప్ లెవెల్‌లోకి వెళ్ళగలిగిందనమాట. గిరిజన పత్తి యాత్ర 150 మందిని తీసుకెళ్ళి ఆ రోజుల్లో. 150 మందిని గిరిజన పత్తి యాత్ర స్వామివారి దర్శనం కోసం వాళ్ళకి టిఫిన్‌లు, బట్టలు కుట్టించి లారీలో తీసుకెళ్ళి ఆల్రెడీ ట్రైన్ తోటి బెంగుళూరు తీసుకెళ్ళి చూపిచ్చి ఆ రోజుల్లో చేసుకొచ్చాం. ఒక 2005 ఆ టైంలో. పాదుకలు తయారు చేయించాం. బాబురావు గారని చెప్పి, ఉదయమ్మ గారని వీళ్ళందరూ చాలా దానికి అంకితమై సుబ్బారావు గారిని, వారి భార్య ఆళ్ళందరూ కూడా చేశారు. స్వామి నగర సంకీర్తనలోనే మరణించారు ఆయన సుబ్బారావు గారైతే వీళ్ళ అబ్బాయి. పునాది ఏసిన వాళ్ళందరూ. మా పత్తి యాత్రలో వెళ్తే భాగంగా ఆ రోజుల్లో సత్తుపల్లి వాళ్ళు ఉండేవాళ్ళు మాకు. వాళ్ళ ద్వారా రేపు చేద్దాం స్వాముల దర్శనం రేపు అని అట్లా అయితా ఉంది. అప్పటికి ఇట్లా అవ్వట్లే అని చెప్పి ఒక రోజు మేము అనుకోకుండా ఫస్ట్ లైన్ రావడం నాకు పాదుకలేమోనే 19 నంబర్ షీట్‌లో ఉన్నాయి. ఇంకా 5 నిమిషాల్లో స్వామొచ్చేస్తారు. ఇక డబా నేనే లైన్‌లో ఉన్నాను ఫస్ట్ లైన్‌లో. అందరూ ఎవరో పట్టుకున్నారు పాదులు బ్లెస్సింగ్స్ కోసం. మనకు కూడా అయితే స్వామి కోసం కూర్చుంటే, ఆ ఉరుకులు పరుగుల మీద వెళ్ళటం, అక్కడ తీరా ఎళ్తే మా అమ్మగారు అసల పాదుకలో ఉన్న చోట ఆవిడ లేరు. బయటకొచ్చి బాధపడుతూ బయటకొచ్చేస్తున్నా. వచ్చేస్తుంటే సడెన్‌గా కిర్రుమని సౌండు తలుపు వాష్‌రూమ్ నుంచి. గబుక్కన మెల్లిగా వస్తున్నారు. "ఏంటయ్యా?" అన్నారు. నేను ఇట్లా అండి, ఇట్లా స్వామి నాకు ఫస్ట్ లైన్ వచ్చింది. స్వామివారు ఇలా అవకాశం ఉంది మనకి ఇట్లా అంటే, అమ్మ అని చెప్పి గబ్బా ఆవిడకి ఒక 70 ఏళ్ళుంటాయి అప్పటికే. నేను చెప్పేది మా పాదులు 2006 ఆ టైంలో. గబా వచ్చి ఆ పాదులు పట్టుకొని మళ్ళీ పర్మిషన్ తీసుకొని లోనకొచ్చి కూర్చుంటే స్వామివారు రావటం డైరెక్ట్‌గా మా పాదపద్మాలు స్పర్శించటం, ఆశీర్వదించటం, అయి తీసుకొచ్చి అట్లా పెట్టుకున్నాం. ఈ రోజుకి కూడా నిర్విఘ్నంగా ఎన్నో వేల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం స్వామివారి ఆరాధనోత్సవం 2011 వరకు కూడా కార్యక్రమాలు బాగా జరిగినాయి. తర్వాత కొద్దిగా తిరోగమనంలో పడ్డాయి. లేకపోతే ఇంకా భయంకరంగా ఉండేయి. తిరోగమనం అంటే మళ్ళీ స్వామి ఎప్పుడు మా ఎనకాలే ఉన్నారు. రీసెంట్‌గా చెప్పాలంటే నా అనుభవం చెప్పాలంటే మా ఇంట్లో మా నాన్నగారికి 2007లో అనుభవం అనమాట ఇది. హెల్త్ బాలే. మా సిస్టర్ మ్యారేజ్ కోసం ఎంతో బాధపడుతున్నాం మేము. అంటే మాది యాక్చువల్ చెప్పాలంటే ప్రాపర్ కేరళ మాది. మేము ఇక్కడ సెటిల్ అయ్యాము. మాకు జాతకాలు అవన్నీ ఉంటాయి. నాకు మ్యారేజ్ చూస్తుంటే నాకే జస్ట్ కుదరట్లేదు. మా సిస్టర్‌కి నాకు 27 వచ్చినాయి. ఆవిడకి 20 వచ్చినాయి. ఏంటి ఇట్లా నాకే ఇట్లా ఉందంటే మరి ఆవిడకి ఎట్లా అని చెప్పి బాధపడతాను. ఆ టైంలో అంతా ఏం దేవుడి స్వామి దయ వల్లే అన్నీ సెట్ అయినాయి. అడగందే అమ్మాయిని పెట్టదు రాయకుండా స్వామి లెటర్ తీసుకుంటున్నారు. ఎట్లా పెన్ లేదు, కాగితం లేదు, ఇంకోటి లేదు. ఆ లోపల ఎవరో ఒక విదేశీ భక్తుల ద్వారా ఒక పేపరు ఒకటిచ్చారు. పెన్నులు లేవు. పెన్నులు ఎత్తుతే ఇంకో ఆయన ఎవరో సాయికోట రాస్తున్నాడు. 3 పెన్నులతోటి గ్రీను, రెడ్ ఇంక్ తోటి. పెన్ అడిగి టక్కన రాసుకోవడం, స్వామి రావటం, మాకు పాద నమస్కారం ఇవ్వటం, మా లెటర్ తీసుకోవటం ఎళ్లారు. ఆ తర్వాత సెట్ అయింది మ్యారేజ్. మ్యారేజ్ సెట్ అయినాటికి మా నాన్నగారికి క్యాన్సరు. 2007 ఇదే నెల మే 7 తారీఖు అక్కడ మార్చి ఎంగేజ్‌మెంట్ అయింది. ఏప్రిల్ ఇంటికొచ్చేసాం. ఇక్కడికొచ్చాక బాగా మనిషి ఇదైపోయాడు. బాగా వీక్ అయిపోయారు. ఇప్పుడు మే నెలకొచ్చేటకల్లా ఆయనకి తట్టుకోలేని పరిస్థితి అంత ఇదిగా ఉంది. 10వ తారీఖు రాజమండ్రి, హైదరాబాద్ ఎక్కడెక్కడికో వెళ్ళాం. తీరా చూస్తే క్యాన్సర్. గాల్ బ్లాడర్‌లో. ఏంటి స్వామి 27 ప్రతీదీ అన్నీ బుక్ చేసుకోవాలి. మా ఊర్లో ఎట్లా అంటే ఇయాల పెళ్లి ఎంగేజ్‌మెంట్ అయిందంటే అప్పుడే అన్నీ బుక్ చేసుకోవాలి. వంట మనిషి అన్నీ సెట్ చేసుకోవాలి. అన్నీ అయిపోయినాయి. ఆయన కోరిక మా నాన్నగారి కూతురు పెళ్ళో ఎవరో ఒక పెళ్లి చూడాలి భయంకరంగా అట్లా. ఏంటి స్వామి అంటే అక్కడికెళ్తే కష్టం వెళ్ళిపోడు హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారు. నెల రోజులైంది మా నాన్నగారు భోంచేసి. నెల రోజులైతుంది. మళ్ళీ
రాజమండ్రి వెళ్ళి యువరాజ్ గారికి ఇట్లా వెళ్ళి ఏమంటే మరి ఇట్లా ఉంది, మమ్మల్ని ఏమన్నా హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్న ఐసీయూలో ఏమైనా ఉంచగలరా అని అడిగితే, అలాగే ఉండదు, మీరు ఒక పని చేయండి, యువరాజు అన్నారుగా పుట్టపర్తి వెళ్ళండి చిన్న సలహా. అప్పటికి మాకు ఐడియా ఉంది కానీ అంత అవగాహన అక్కడ యువరాజు ఉన్న సంగతి మాకు తెలియదు. అనేటికల్లా అప్పటికప్పుడు వచ్చి మే 10 వచ్చి రిజర్వేషన్ లేదు, ఏం లేదు. ఆ మనిషిని నెల రోజులు అవుతుంది భోంచేసి, అసలు ఏం లేదు, అసలు పడుకొని లెగటం కానీ ఇంకోటి కానీ అసలు ఏం లేవు. అసలు చూస్తే జనాలందరం కష్టమే, పెళ్లి అవటం కష్టమే అంత టైప్లో ఉంది. పుల్లారావు గారు అని చెప్పేసి మాకు సాయి బంధువే, ఆయన అన్నారు రండి పుల్లారావు గారు ఒక్క నెల అంటే వెళ్దాం రండి పర్లేదు అన్నాం. తీసుకుని వెళ్ళాం, పుట్టపర్తి వెళ్ళాం. వెళ్తే స్వామి లేరు, స్వామి బెంగళూరులో ఉన్నారు. అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, అంత వెళ్ళాం, ఇట్లా అని చూసారు డాక్టర్ గారు. చూసాను అయిన తర్వాత డాక్టర్ గారు భరోసా ఇచ్చేప్పటికి ఆయన ట్రాలీలోనే కొబ్బరి నీళ్ళు తాగిస్తూ ట్రాలీలో తోపుడు తీసుకుని వెళ్తున్నా. వెళ్ళటం అంత అయింది. తర్వాత అప్పటికి మెతుకు పెడి కరెక్ట్గా నెల పక్క అది వాస్తవం. అన్నారు ఏం కాదు, మీ నాన్నగారికి అంతా బాగానే ఉండదు, అలాంటిది ఏం అవసరం లేదు, మీకు అడ్మిషన్ అలాంటివి ఏమి ఉండవు, మీరు వెళ్ళండి ఏమీ కాదు అన్నారు. ఒక ధైర్యం ఇచ్చారు, బాగానే ఉంది. బయటకు వచ్చాం. బయటకు వచ్చాక నాన్నగారు తమిళనాడు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, పేషెంట్ల కోసం ఫుడ్ అన్ని పెట్టి బ్రహ్మార్పణ పెద్ద పెద్ద గుండెల్లో పులిహార, దద్దోజనం, పాయసం 3 రకాలు పెట్టి ఒక గెలిటేస్తారనమాట. ఆ రోజు అట్లా నడుస్తుంది సర్వీస్ హాస్పిటల్ వాళ్ళకి. వేస్తుంటే మా నాన్నగారు అది చూసి నాకు పులిహార కావాలా అన్నాడు. అదేంటి నాన్నగారు, మీరు నెల రోజులు అవుతుంది కదా తిని ఒక మెతుకు, పులిహార వద్దులే, కావాలంటే మీకు కొద్దిగా అంతా పెరుగని పట్టుకొస్తాను, నాకు పులిహారే కావాలి అన్నారు. సర్లే అని చెప్పేసి ఏం ఎందుకు వచ్చిందో ఏమని చెప్పి పులిహార ఆయన 3 పక్కన ఇడ్లీలో 3 పెట్టేశారు. తీసుకొచ్చి ఈయనకి ఇచ్చా. తినేసారు, లోనకి ఎట్టెళ్ళింది తెలియదు, ఏమో తెలియదు, వాస్తవం అది. బయటకు వచ్చేసా. బయటకు వచ్చాక గణేష్ గేట్ దగ్గరికి వెళ్ళి లోనికి వెళ్ళటం అయింది. స్వామి లేరు. మధ్యాహ్నం స్వామివారి సాయంత్రం ఈ భజన చూసుకొని 7 గంటలకు బండి ఉంటుంది కేరళ గట్టి నుంచి. మా పుల్లారావు గారు అన్నారు, మీరు ఇటు వెనక్కి రావద్దు, భయంకర ఎండలు ఉన్నాయి ఇప్పుడు, మీరు నేరుగా వెనక్కి కేరళ వెళ్ళిపోండి, నేను అమ్మ వాళ్ళని వాళ్ళందరినీ పంపిస్తాను ఆయన చూసుకొని అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పి ఇటు వెళ్ళడకలా గణేష్ వెనకాల కూర్చోన్నాం, ఇంకా టైం అవ్వాలని చెప్పి బయట కూర్చున్నాం. అప్పటికి కేరళ వాళ్ళ బ్యాచ్ ఒక 10 మంది వచ్చారు. అప్పుడు దాకా మాట్లాడిన వ్యక్తి, ట్రాలీలో ఉన్న వ్యక్తి కింద కూర్చొని వాళ్ళతో యాక్టివ్ అలా పిచ్చెక్కిపోయింది. మామూలుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆనందంగా అట్లా ఉన్నారు. తర్వాత దర్శనంకి వెళ్ళాం, స్వామి లేరు, అక్కడ భజన అయిపోయింది. అయిన తర్వాత పైన మేము జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చినప్పుడు కూడా ఆ టైంలో కూడా ఎట్లా వచ్చిందో ఏంటో తెలియదు, ఇంటికి వెళ్ళిపోయాం. అట్లా వెళ్ళి ఆడికి తాళం లేదంటే ఏం పర్లేదు తాళం పలగొట్టమని చెప్పి అక్కడ ఊర్లో మా అక్కాళ్ళు వాళ్ళందరూ వచ్చి స్వామి వేరే రకం ఫుడ్ గిడ్డు అని అప్పుడు ఇతర వ్యక్తి అట్లా పెళ్లి కాడికి మా సిస్టర్, నేను, మా అమ్మని, వాళ్ళందరినీ చుట్టాలు, మా ఫ్రెండ్స్ ఒక 20 మంది వీళ్ళందరూ వచ్చారు. మా ఇల్లు ఇక్కడ ఉంటది, పక్కన మా అక్కడి ఇల్లు 3వ అంతస్తులో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు. పెళ్లి రేపు. అప్పటికి మంచి యాక్టివ్ అయిపోయాడు మనిషి. హాస్పిటల్కి వెళ్ళి ఒక నీరసానికి చేసిన అంటే ఎందుకు ఆయన బాగానే అక్కర్లేదు, అసలు చేయరు, అక్కడ ఇష్టం ఉంటే చేయరు, అవసరం లేదు, సిలైన్ పెట్టక్కలు ఏం అక్కలు అంత బాగానే ఉంది, మేము కావాలని మేమే పెడతాం అన్నారు. అయిపోయింది. ఈయన మాట్లాడితే 20 మందికి అసలు నుంచి వచ్చారు, 20 మంది ఆంధ్ర వాళ్ళు. 3వ అంతస్తు ఎక్కడం, వీళ్ళకి మంచి నీళ్ళు వచ్చినాయి, ఏ వచ్చినాయా అవి వచ్చినాయా అని అడగటం. అలా ఆశ్చర్యపోయి వీళ్ళందరూ ఏంటి మీ నాన్నగారేనా ఇట్లా తిరుగుతున్నారేంటి అని చెప్పేసి. అట్లా హాయిగా 3 నెలలు పెళ్లి చూసుకుని అల్లు గారింట్లో ఒక 10 రోజులు ఉండి అలా నడిచింది అనమాట. అయిన తర్వాత వాళ్ళు రావటం, మీ నాన్నగారైనా ఇట్లా ఆశ్చర్యంగా ఉంది, హాయిగా 3 నెలలు హాయిగా హ్యాపీగా ఉన్నారు, సునాయాసంగా సింపుల్ గా. గురువారం పూట ఆషాఢ మాసం అంటే మా కేరళలో సమయం నెల. నేను వాస్తవంగా బాగా రమ్మని అర్జెంట్ రమ్మంటే నేను వెళ్ళిపోయా. ఆ రోజు ట్రైను టికెట్లు రిజర్వేషన్ టికెట్ టైం లేట్ అయింది, ఇక్కడ నాకు షాప్ ఉంది అప్పుడు. మిస్ అయితే గవ ఎక్కి పట్టుకొని వెళ్ళిపోవటం. ఆ రోజు మిస్ అయితే మా నాన్నగారు దొరికేవారు కదా నాకు. వెళ్ళటం, ఆయనతో కూర్చోవటం, అంత మాట్లాడటం, రోజు రాత్రి మొత్తం మాట్లాడటం. అంత అయిన తర్వాత ఆయన అన్నాడు, రోజు నా కాళ్ళు మెత్తగా నీకులా ఇట్లా నొప్పినట్టు ఉండేదిరా, మంచిగా ఎట్లారా అట్లా అని మాట్లాడుతూ 2 గంటలకి సునాయాసంగా నా చేతుల మీదుగా సింపుల్గా మాట్లాడుతూనే కాలం చేశారు. గురువారం పూట అది కూడా అట్లా వెళ్ళిపోయారు అనమాట. అట్లా అయిపోయింది. ఆ తర్వాత మా అమ్మగారు కూడా అంతే. అట్లా మొన్న రీసెంట్గా 21 ఆవిడ కూడా ఇక్కడే ఉంది, మా కరోనందరికి వచ్చింది, ఆవిడకి రాలేదు. అయితే ఆవిడ కూడా మరి మా షాప్లో ముందు రెంట్కి ఉంటారు, ఆ కుర్రోడు చనిపోయాడు. ఆవిడ బాధపడి ఇంకా వద్దు మనం వెళ్ళిపోదాం, ఊరు వెళ్ళిపోదాం ప్లాన్ చేసి ఊరు వెళ్ళిపోయాం. ఆవిడ కొద్దిగా అక్కడికి వెళ్ళాం, కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఆవిడ మరణం కోసం వెళ్ళి అనిపించింది. సేమ్ అక్కడ కూడా అంతే. అది మంచి ఒక గురువారం పూటే, ఆ రోజు గురువాయూర్ ఏకాదశి అని చెప్పేసి ఇక్కడ మనకి ముక్కోటి ఏకాదశి లాగే మంచి ఇదనమాట. అప్పుడు దాకా బాగానే ఉన్నాను. అసలు అసలు కార్తీక మాసం ధనుర్మాసం స్టార్ట్ అయితే ఇవ్వాలన్నీ చెప్పింది నాకు మామనే. చెప్పిన తర్వాత సాయంత్రం వెళ్ళా, కరుణ స్నానం చేసి టికెట్లు బుక్ చేసుకుని వచ్చి ఇంటికి వచ్చేసాక మాట్లాడుతూ స్వామి ఫోటో ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ మా అమ్మగారు అసలు ఫస్ట్లో ఒకప్పుడు ఒప్పుకోలేదు. తర్వాత సుప్రభాతం లేదు, తెల్లవారు 4 గంటలే సుప్రభాతం ఇవన్నీ చేసుకొని నిద్రపోదాం, అట్లా కుదరదన్నమాట. ఆవిడకి స్నానం చేయాలి, చలికాలమైనా ఏమైపోయింది సరే. అలా తయారైంది. లాస్ట్లో సింపుల్గా వచ్చాను, అన్న మాట్లాడారు, అంత అయింది. ఇది చూసారు, ఆ కోసం వెయిట్ చేసినట్టు స్టేషన్ కానీ చూసింది, టీ ఇచ్చామన్నా తీసుకున్నారు, అంత మాట్లాడడం అంత అయింది. ఇలా పక్కన ఫోటో ఉత్తరం వైపు చూశారు స్వామిని.
నన్ను చూశారు. ఇలా అంతే సునాయాసం అనడం. స్వామి పోళ్ళోనో అట్లా సునాయాసంగా ఏం చేస్తారో ఏంటి అంత సునాయాసంగా అట్లా ఎళ్లారో ఇబ్బంది పడటం తెలీదు. అట్లా అయిపోయింది. రీసెంట్‌గా మొన్న చెప్పాలంటే ఉగాది రోజు. అంతకుముందు చంద్రగ్రహణం వచ్చింది. మనం దేవుడి గదిలో మేము మగోళ్ళం చేస్తాం. సాయంత్రం పొద్దున సాయంత్రం వాళ్ళది పని కదా! పొద్దున మేము మా ఇంట్లో అట్లా చేస్తామన్నమాట ఇప్పుడు. శుభ్రం చేసి పెట్టేసాం ఇప్పుడు ఫోటోలు. స్వామి ఫోటో నుంచి మాకు 25 సంవత్సరాల క్రితం తేనె, విభూతి అంతా వచ్చింది స్వామి మొహం మీద మంచి ఫోటో. అప్పట్లో మరి ఫోటోలు లేవు కదా! లామినేషన్ ఆ రోజుల్లో ఫస్ట్‌లో నాకు ఒక చార్ట్‌లా అంటిస్తే నేను దానికి టేక్ ఫ్రేమ్ కట్టించేసి అతికిచ్చేసి దాన్ని ఎప్పటినుంచో అలా పూజించుకుంటున్నాను అన్నమాట. ఎప్పటినుంచో ఒక 35 ఏళ్ల నుంచి. ఆ ఫోటోలో వెనకాల ఇప్పుడు దేవుడి మందిరం చిన్న గది ఉంటది ఇట్లా. గది విడిగా ఉంటది. ఆ గదిలో వెనకాల ఉంది. చంద్రగ్రహణం అంటే 15 రోజుల క్రితం పెట్టి అంత అయింది. ఉగాది రోజు కుదరలేదు శుభ్రం చేయడం. మన 15 రోజుల క్రితం శుభ్రం చేసి అట్లని చెప్పి అది డ్యూటీ ఉందని చెప్పేసి కుదరలేదు. ఇటో మామిడాకు, అటో మామిడాకు అంటే ఒక గుత్తి, ఇటో గుత్తి పెట్టాం. పొద్దున పెట్టేసి నాకు అమ్మవారికి ఊళ్ళో గ్రామ దేవతలకి చీర జాకెట్ అయి పెట్టాయి కొన్ని. అవి పెట్టేసి వచ్చి అన్ని గుళ్ళు తిరిగి వచ్చేటప్పుడు 12 అయింది మధ్యాహ్నం. వచ్చినతోనే నేను బెడ్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్నా. మా అమ్మాయి టీవీ చూస్తుంది. మా మిసెస్ ఏమో నా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి వంట చేస్తున్నారు. సడన్‌గా ఇక్కడ నుంచి ఇట్లా ఉన్న ఫోటో ఇలా పడింది. ఇక్కడ నుంచి ఇదే ఫోటో ఇట్ట కింద పడిపోయింది. అచ్చా ఏంటని చెప్పి ముగ్గురం ఒక మధ్యలోకి వచ్చాం. కరెక్ట్‌గా సెంటర్ హాల్‌లోకి వచ్చేటకల్లా అలా కింద జస్ట్ స్టెప్ అయి పడింది. మొన్న రీసెంట్‌గా ఫోటోలు పెడితే ఇందులో ఉన్నాయి కానీ కనపట్లేదు. చూపిద్దామండి మీకు కూడా. అట్లా ఎన్నో అనుభవాలు చెప్పక్కర్లే. కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తెల్లవారుజాము 4 గంటలకు సుప్రభాతం నగర సంకీర్తనలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడిని. వేల కార్యక్రమాలు. 92 నుంచి 2005 దాకా కూడా పూర్తిగా వెళ్తూనే ఉండేవాళ్ళం సర్వీస్‌కి. స్వామి సేవలు అక్కడ కాదు మనం వెళ్ళటం. మనం ఇక్కడ ఉధృతపరచాలి సేవలు అని చెప్పేసి ఇంటింటా సాయి అని చెప్పేసి రథయాత్ర అని ఇంకోటని మన స్వామివారి బర్త్‌డే కూడా పుట్టపర్తిలో ఎలా చేసేవాళ్ళు ఆ విధంగా డెకరేషన్లు కానీ అన్ని కానీ మాకు బ్యాచ్ లాగా చక్కగా ఒక్కోసారి స్వామి ఒక్కొక్కళ్ళని ఇస్తూ ఉండేవాడు, పంపిస్తూ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సేవా కార్యక్రమాలు కూడా అట్లాగే చలికాలం వచ్చే దుప్పట్లని ఇంకోటని ప్లస్ హెల్త్ బాగాలేదంటే వాళ్ళ కిట్లని ఇంకోటి ఎన్నో రకాల సేవలు చేస్తాం. స్టిల్ ఇప్పుడు కూడా ఒక వ్యక్తికి మనం ప్రతి నెల ఇంత ఇస్తూనే ఉన్నాం. జై సాయిరాం.